నమస్కారం. అన్నీ ఉన్న హల్లుడి నోట్ల శని అన్నట్లయిపోయింది మడకశిర ప్రజల పరిస్థితి. అన్ని వసతులు ఉన్న మడకశిరలో ఎందుకు నీళ్లు రావడం లేదు? ఎవరు బెదిరిస్తున్నారు? ఎవరు నీళ్లు రాకుండా ఆపుతున్నారు? అసలు ఏం జరిగింది? గత కొన్ని రోజులు మడకశిర ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. మడకశిరలో కనిపిస్తుంది అబద్ధం కాదు, జన గొంతుకుల నుండి వస్తున్న ఆర్తనాదం. మంచినీళ్ళు ఇవ్వండి మహాప్రభు అని జనం రోడ్డెక్కుతున్నారంటే అది కేవలం నీటి ఎద్దడి అనుకుంటే పొరపాటే. ఇది కృత్రిమంగా సృష్టించిన కరువు. అవును, మీరు వింటున్నది నిజం. ఇది ప్రకృతి ఇచ్చిన కష్టం కాదు. రాజకీయ నాయకుల ఆధిపత్య పోరులో నలిగిపోతున్న సామాన్యుడి శాపం. ఒకే కాంట్రాక్టర్, ఒకే ప్రాజెక్ట్ పక్కనే ఉన్న కళ్యాణదుర్గంలో లేని నీటి సమస్య కేవలం మడకశిరకి ఎందుకు వస్తుంది? అసలేంటి ఈ నీటి రాజకీయం? ఎవరి అహంకారం ప్రజల గొంతు ఎండుకుపోయేలా చేస్తుంది? నీళ్ళ సమస్య చాలా ఇబ్బందిగా ఉంది. మాకు ఈ బోరన్న వేపించి మాకు నీళ్ళు వచ్చేటట్టు చేయండి, లేదంటే మాకు ఉండే బోర్లన్నా క్లీన్గా రెడీ చేసి నీళ్ళు వచ్చేటట్టు చేయండి. లేకుండా మా ఊళ్ళో ఇబ్బంది చాలా, నీళ్ళు చిక్కగా మేము చాలా ఇబ్బందులు పడతాను. ఎక్కడ పోయినా మాకు నీళ్ళు దొరుకుతాను లేదు. మా పరిస్థితి చూడండి, ఒకటి అర్థం చేసుకో రాజన్న. మాకు లేదు, ఎంత సమస్య చెప్పినా నీళ్ళు ప్రాబ్లం అయిపోయింది. ఎక్కడ మాకు నీళ్ళు చెప్తాను, ఏవో సమస్య మాకు ఇబ్బందులు లేకపోతున్నట్లు మాకు నీళ్ళు వచ్చేటట్టు చేయాలి రాజన్న. సార్, తాగడానికి చుక్క నీరు లేదు. కిలోమీటర్ల దూరం వెళ్ళలేక చస్తున్నాం. మా బాధలు పట్టించుకునేవారే లేరా? ఇది మడకశిర నియోజకవర్గంలోని పల్లె నుంచి వినిపిస్తున్న ఆవేదన. శ్రీ నీలకంఠపురం శ్రీ రామిరెడ్డి డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ అనంతపురం జిల్లాకే తలమానికం. 2010 నుంచి పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా వందలాది గ్రామాలకు దాహార్తిని తీరుస్తున్న అపర భగీరథ ప్రయత్నమిది. కళ్యాణదుర్గం, రాయదుర్గం, హిందూపూర్, మడకశిర నియోజకవర్గాల్లోని సుమారు 850 గ్రామాలకు ప్రాణాధారం. అయితే ఇక్కడే ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్న కాంట్రాక్టర్ ఒక్కరే. కళ్యాణదుర్గం, రాయదుర్గంలో నీటి సరఫరా బ్రహ్మాండంగా జరుగుతోంది. కానీ మడకశిరకు వచ్చేసరికి మాత్రం పైపుల్లో నీరు రావడం లేదు. కేవలం కన్నీళ్లు మాత్రమే వస్తున్నాయి. బయటికి చెబుతున్న కారణం ఏంటంటే కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదని, అందుకే మెయింటెనెన్స్ ఆగిపోయిందని సాకులు చెబుతున్నారు. సరే, అదే నిజమైతే మరి పక్క నియోజకవర్గాల్లో జీతాల సమస్య లేదా? అక్కడ నీళ్లు ఎలా వస్తున్నాయి? ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. మడకశిరలో జరుగుతున్నది కేవలం టెక్నికల్ సమస్య కాదు, ఇది పక్కాగా రాజకీయ యుద్ధం. స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు నీటి సమస్యను పరిష్కరించాలని చొరవ తీసుకుంటున్నప్పటికీ స్థానిక కీలక నేతతో ఉన్న అంతర్గత విభేదాలు, ఆధిపత్య పోరు ప్రజల పాలిట యమపాసంగా మారాయి. ఇద్దరు నేతల మధ్య ఉన్న పంతం, సమస్యల వల్ల సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. ఆ నేత ఒప్పుకుంటేనే అక్కడ నీటి సరఫరా పునరుద్ధరించబడే పరిస్థితి ఉందంటే వ్యవస్థ ఎంతలా రాజకీయాల చేతుల్లో బందీ అయిందో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు ప్రజలు ఖాళీ బిందెలతో రోడ్లపైకి వస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. మడకశిర మున్సిపాలిటీ నుంచి పల్లెటూళ్ల వరకు పరిస్థితి దారుణంగా ఉంది. ఉన్నతాధికారులు కూడా ఈ రాజకీయ ఒత్తిళ్ల మధ్య నలిగిపోతున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2010 నుంచి సజావుగా సాగిన ఎన్ఎస్ఆర్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఈ స్థాయి వివాదాల్లోకి వెళ్లడం వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరు? ఎమ్మెల్యే వర్సెస్ స్థానిక నేత యుద్ధంలో జనం ఎందుకు బలి కావాలి? తమ రాజకీయ పంతాల కోసం ప్రజల ప్రాథమిక హక్కైన మంచినీటిని కూడా అడ్డుకోవడం ఎంతవరకు సబబు? ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ రేపు పెను మంటగా మారి నియోజకవర్గాన్ని దహించే ప్రమాదం ఉంది. మడకశిర దాహార్తికి ముగింపు ఎప్పుడు? ఈ కృత్రిమ కరువు వెనుక ఆర్డబ్ల్యూఎస్ అధికారులు స్పందించి ఈ రాజకీయ సంఖ్యల నుంచి నీటి సరఫరాను విడిపించాల్సిన అవసరం ఉంది. లేదంటే ఈ దాహం వెనుక ఉన్న సూత్రధారులకు బుద్ధి వచ్చేదెప్పుడు? చూశారుగా, దాహంతో గుప్పెడ నీళ్ల కోసం మడకశిర ప్రజలు వీధుల్లోకి వస్తున్నారు. కారణం ఏదైనా బాధితులు మాత్రం సామాన్యులే. ఈ నీటి రాజకీయాలపై మీరు ఏమనుకుంటున్నారు? మీ గ్రామంలో కూడా ఇలాంటి పరిస్థితే ఉందా? మాతో పంచుకోండి.